అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయగా తన యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తబితా గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఎవరి గురించి? తబితా. తబితా అనగా పేరుకు అర్థం ఏంటంటే ద్వారకా. ద్వారకా అనగా లేడీ. ద్వారకా అనగా అంటే అర్థం ఏంటి? లేడీ. ఈమె చాలా యాక్టివ్గాను, చాలా ఉత్సాహంగాను, చాలా ఆమె ఆరోగ్యకరంగాను ప్రభు పరిచర్యలో, ప్రభు సన్నిధిలో ఆమె విశ్వాస జీవితాన్ని చాలా ఆరోగ్యకరంగా ఆమె దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈమె ఎప్పే పట్టణస్థురాలు. ఏ పట్టణస్థురాలు? ఎప్పే. మరి ఈ ఎప్పే పట్టణము అందమైన పట్టణము. ఈ పట్టణం ఎలాంటిది? ఈ పట్టణము అందమైన పట్టణము. చాలా అందమైన పట్టణము కలిగి ఉన్న ఈ తబితా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తబితా 9:36 చూస్తే దేవుని యందు విశ్వాసము కలిగి భక్తి కలిగి నడుచుకునే స్త్రీగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తబితా ఒక శిష్యురాలు. ఆమె ఎవరు అంట? ఒక శిష్యురాలు అన్నమాట. చూడండి, పేతురుకు శిష్యురాలు, యేసు ప్రభువుకి కూడా శిష్యురాలుగా కనబడుతూ ఉంది. ఈమె సంఘములో ఈమె పాత్ర ఏమిటి? సంఘములో ఈమె ఎలా నడుచుకుంది? సంఘములో ఏ రీతిగా నడుచుకుంటే ఈమె శిష్యురాలుగా మారిందో ఇక్కడ మనము లేఖనాన్ని మనము చూడగలిగినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. మరొకరు 1 తిమోతి 5:5 చదువుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కాబట్టి యేసు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యాన్ని గ్రహించగలరు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన వాక్యమందు నిలిచిన తబితా సత్యమేంటో గ్రహిస్తున్న స్త్రీగా ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఒక శిష్యురాలుగా ఎందుకు మార్చబడిందంటే, రక్షణ పొందిన తర్వాత ఆమె రేయింబగలు దేవుని సన్నిధిలో ఆమె గడిపినట్లుగా మనము చూడగలుగుతున్నాము. ఈమె సంఘ పరిచర్యలో, సంఘములో ఆమె నిలిచిన స్త్రీగా ఉండి ఆమె ప్రార్థనలోనూ వాక్యమందు వేరుపారిన స్త్రీగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తబితా దేవుని సన్నిధిలో ఏదో ఎప్పుడో వస్తే దేవుని వాక్యం మనకి అర్థం కాదు. దేవునితో ఆమె ఎక్కువగా సహవాసం చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవునితో ఏం చేసింది? ఎక్కువగా ఆయన పాద సన్నిధిలో గడిపినట్లుగా, ఆయన సన్నిధిలో గడిపినట్లుగా, సమయము కుదిరినప్పుడల్లా, సమయము ఆమె పోనివ్వక సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో ఆమెకిచ్చిన రక్షణను, ఆమెకిచ్చిన సమయాన్ని ప్రార్థనతో గడుపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగిన స్త్రీగా మనం ఇక్కడ ఏమని చూడగలుగుతున్నాము. ఈమె ఒక శిష్యురాలుగా ఆమె పేరు పొందింది. ఈమె ఎలాంటి పేరు పొందింది? శిష్యురాలుగా పేరు పొందింది. అందరూ శిష్యులుగా మారరు. అర్థమవుతుందా? ఒక శిష్యురాలుగా మారాలి అంటే ఆమె ఎంత నిష్ఠగా, ఎంతగా ఆమె దేవునితో గడిపితేనో ఒక శిష్యురాలుగా మారాలి.
అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తే చూడండి, దేవుని యందు నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందు, ప్రార్థనల యందు రేయింబగళ్ళు నిలకడగా ఉంది. 1 తీమోతిలో చూడండి, 1 తీమోతి 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. అక్కడ అయితే నిజముగా అమ్మా అనాథులైన వెధవరాళ్ళు ఏకాకి అయి ఉంటే దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు, అది సంగతి. ఆమె టైం వేస్ట్ చేయకుండా ఆమె ప్రార్థన జీవితాన్ని, విశ్వాస ఆ జీవితాన్ని నిలకడగా ఏం చేసింది? సంఘములో స్థిరపరచుకుంది. కనుకనే ఆమె ఒక శిష్యురాలుగా పేరు పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. రెండోదిగా చూస్తే 9:36లోనే అక్కడే చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 36వ వచనంలో చదువుకుంటే తబిత చూడండి, తబిత ఎటువంటి స్థితి కలిగినది అని అంటే ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను, అది సంగతి, సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేస్తూ ఉంది. మరి ధర్మకార్యాలు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఇంకా ఎవరైనా చేశారా? కొర్నేలి కూడా బహుధర్మ కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈమె చూడండి, ప్రభుకు శిష్యురాలుగా మార్చబడమే కాకుండా బహుగా ధర్మ కార్యాలు చేసే స్త్రీగా కనబడుతుంది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈమె యొక్క జీవితాన్ని మనము చూస్తే మరి ధర్మ కార్యాలు ఏమేమి చేసింది అని అంటే, అనాథ పిల్లలకు ఆమె మిషన్ కుట్టి, ఫ్రాకులు అవన్నీ కుట్టి, మరి ఆడపిల్లలకి, మరి ఇంకా మగపిల్లలకి అన్నీ కుట్టి బట్టలు వాళ్ళకి పంచిపెట్టేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముసలోళ్ళు, వెధవరాళ్ళు, వృద్ధులు, ఇంకా చాలామంది అనాథులుగా ఎవరు లేని వాళ్ళుగా ఉన్నారే, వాళ్ళకి జాకెట్స్ కుట్టి వాళ్ళకి ధర్మ కార్యాలు చేసేదంట. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అలా చేశారా? మీ విశ్వాస జీవితంలో మీరు అలాంటి గొప్ప కార్యములు చూడండి చేయగలిగారా? మదర్ తెరీసాను కూడా చూసినప్పుడు, మదర్ తెరీసా వెధవరాళ్ళు, అనాథ పిల్లల్ని ఆమె ఏం చేసింది? దత్తకు తీసుకొని వెధవరాళ్ళను కూడా ఆమె చెంత చేర్చుకొని వారికి సహాయం చేసింది. పట్టిడంత అన్నం పెట్టి వాళ్ళని ఆకలి తీర్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడలారా, చూడండి ఎంత గొప్ప విశేషమైన సత్క్రియలందు ఆసక్తి కలిగిన స్త్రీ అనొచ్చు. ఎవరేమే? తబిత. సత్క్రియలందు అంటే, సత్క్రియలు అంటే మంచి క్రియలు చేసే ఒక గొప్ప పేరు పొందిన ఒక తబితగా ఆ రోజుల్లో పిలవబడింది. ప్రియమైన దేవుని బిడలారా, చూడండి, దేవుని లేఖనములో సత్క్రియలు యందు ఆమె నిలకడగా నిలిచి ఆ సత్క్రియలు చేటు యందు ఆసక్తి కలిగి ఆమె బహుధర్మము చేస్తూ, అనేకులను ఆతిథ్యమిస్తూ, అనేకులకు సహాయం చేస్తూ, అనేకులను ఏం చేస్తుంది? ప్రభు మార్గంలో నడిపించిన స్త్రీగా మనము చూడగలుగుతున్నాం. ఏది నీ విశ్వాసము, ఏది నీ ధర్మకార్యాలు? రక్షణ పొంది ఎన్నాళ్ళయింది? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మరి దేవుని సన్నిధికి సంవత్సరాలు తరబడి వస్తున్నావు, కానీ నీవు సత్క్రియలు యందు నీ మనసు నిలుపుకొని ఆసక్తి కలిగి తబితావలే నీవు ఎప్పుడు నీవు ఆయన కొరకు జీవిస్తావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేకులకు మాదిరికరంగా తబిత జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తబితా వలె నీవు నేను మనందరం ఏం చేయాలి? అలాగా దేవుని కోసం త్యాగపూరితముగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,